వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. వైజాగ్ వేదికగా జరిగిన 4వ T20 టీమిండియాకు చుక్కెదురు అయింది. వరుసగా 3 విజయాలతో జోరు మీదున్న సూర్యసేనకు కివీస్ షాక్ ఇచ్చింది. 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి సిరీస్లో తమ ఉనికిని చాటుకుంది. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారత్కు ఓటమి తప్పలేదు. అసలు మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగింది, మన బౌలర్లు ఎక్కడ విఫలమయ్యారు, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ కివీస్ ఓపెనర్లు టిమ్ సైఫర్డ్ 62, డెవాన్ కాన్వే 44 భారత ఓవర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 6 బంతుల్లోనే 71 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. 100 పరుగుల భాగస్వామ్యం వీరిద్దరి కలిసి జోడించారు 50 బంతుల్లోనే. ఆఖర్లో డారిల్ మిచెల్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215/7 భారీ స్కోర్ సాధించింది. కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులను నియంత్రించలేకపోయారు. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ మొదటి బంతికే డక్అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ 24, రింకు సింగ్ 39 కాసేపు ప్రయత్నించిన కివీస్ స్పిన్నర్ షార్ట్నర్ 3/26 దాటికి నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి నిరాశపరిచారు. స్కోరు 82/5 వద్ద ఉన్నప్పుడు క్రేజీలోకి వచ్చిన శివం దూబే మ్యాచ్ను ఒక్కసారిగా ఊపేశాడు. దూబే తన పవర్ హిట్టింగ్తో స్టేడియంను హోరెత్తించాడు. ముఖ్యంగా ఇషోది వేసిన ఓవర్లో 4, 6, 4, 6, 6 బాది 29 పరుగులు రాబట్టాడు. కేవలం 23 బంతుల్లో 65 పరుగులు, 3 4లు, 7 సిక్సర్లు చేసి మ్యాచ్ను గెలిపిస్తాడనుకున్న తరుణంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ అవ్వడం మ్యాచ్కు మలుపు తిప్పింది. భారత్ చివరకు 165 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్ ఇప్పటికే 3-1తో భారత్ వశమైనప్పటికీ ఈ ఓటమి మన బౌలింగ్ లోపాలను ఎత్తి చూపింది. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయకపోవడం, డెత్ ఓవర్లో పరుగులు ఇవ్వడం భారత్ను దెబ్బతీశాయి. మరి 5వ T20లో భారత్ పుంజుకుంటుందా? దూబే బ్యాటింగ్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.